ఆంధ్రప్రదేశ్ మినరల్స్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు దీని గురించి ఎందుకు చర్చించాల్సి వస్తుంది అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ మీద కాస్త ఎక్కువగా దృష్టి పెట్టింది. ఎందుకని అంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ మినరల్స్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్కి వెంకట్రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. ఇతను గతంలో కోస్ట్ గార్డ్గా వర్క్ చేసేటువంటి వ్యక్తి. సో డిప్యుటేషన్ మీద ఏపీకి వచ్చినటువంటి నేపథ్యంలో అతన్ని తీసుకొచ్చి ఈ కార్పొరేషన్కి ఎండీగా చేశారు. ఇక్కడ వరకే బాగానే ఉంది. సో ఈయన మేనేజింగ్ డైరెక్టర్ అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినాయని, చాలా వరకు ఈయన అవినీతికి పాల్పడ్డారని, ఎన్నో దస్త్రాలలో చాలా విషయాలు ఉండాల్సిన విధంగా లేవు అని, అలాగే ఇసుక గత ప్రభుత్వంలో మెయిన్గా ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అంశాలలో ముఖ్యమైనవి రెండే. ఒకటి ఇసుక, రెండు మద్యం. ఈ రెండింటిలోనే భారీ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. సో అలాంటి ఇసుక, బీచ్ శాండ్కి సంబంధించి, అలాగే మైనింగ్ గనులకు సంబంధించి వీటిల్లో భారీ స్థాయిలో అవకతవకలకు అవినీతికి పాల్పడ్డారని చెప్పి అప్పట్లోనే ఈయన మీద చాలాసార్లు అదే శాఖకు సంబంధించినటువంటి అధికారులు రిపోర్ట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. అయినా కూడా దాని మీద అప్పట్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నటువంటి రోజు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చేసింది. టీడీపీ అధికారంలోకి రాబోతుంది, భారీ మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని తెలిసినటువంటి వెంటనే వచ్చినటువంటి మొదటి ఆదేశాలు ఏంటి అంటే ఈ ఏపీఎండీసీ కార్యాలయానికి సీజ్ చేయమని చెప్పి వచ్చినటువంటి ఆదేశాలు. దీని ప్రకారమే ఈయన ఛాంబర్ని అప్పుడు సీజ్ చేయటం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఫైల్స్ బయటకు పోకుండా చూడాలని చెప్పి అధికారులను ఆదేశించడం, అక్కడ కొంతమందిని భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయటం, ఇవన్నీ అప్పట్లో జరిగిపోయినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే ఏపీఎండీసీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి అధికారులు ఒక నివేదికను సిద్ధం చేయటం జరిగింది. ఈ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపించినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా వాళ్ళు ఒక సిఫార్సు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలని, ఇతని మీద ఎంక్వైరీ వేయాలి అని చెప్పి, శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు సిఫార్సు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నివేదికను పూర్తిగా సీఎంఓ చదివిన తరువాత అసలు దీంట్లో ఏమున్నాయి, ఎంతవరకు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు ఏంటి అనేటువంటి వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత దీని మీద చర్యలకు ఉపక్రమించవచ్చు. ఓవరాల్గా ఈయనైతే సస్పెండ్ చేయాలి అని అదే శాఖ నుంచి భారీగా వినతలు వస్తున్నటువంటి పరిస్థితి.